రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలతో బీఆర్ఎస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గత సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని మళ్లీ మేడిగడ్డ వెళ్తున్నారని ప్రశ్నించారు. అధికారం పోవడంతో బీఆర్ఎస్ నేతలకు మతి తప్పిందన్నారు కూనంనేని. రాజ్యాంగబద్ధమైన కాగ్ రిపోర్టును తిట్టడం బీఆర్ఎస్ అవివేకమన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ పై నిలబడిందన్నారు కూనంనేని. 5 శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రాలు విడుదల చేసిన తర్వాత బీఆర్ఎస్ నిజస్వరూపం, వాళ్ళ పరిపాలనలో ఉన్న డొల్లతనం, వాళ్ళ పాలనలో ఉన్నటువంటి మోసపూరిత విధానాలు ఇవన్నీ మరింతగా ప్రస్ఫుటంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకు మొన్న వీళ్ళ మీద అసంతృప్తితో ఓటు వేశారు. ఎందుకు ఓటు వేశారనే దానికి కూడా సవివరంగా, వివరణాత్మకంగా అర్థమయ్యే విధంగా మన చర్చలు జరిగాయి. ఆనాడు కేసీఆర్ గారు అనేక మాటలు అన్నాడు. నల్గొండలో మీటింగ్ పెట్టుకుని ఏమి గడ్డి దిగటానికి ఆడికి వెళ్తున్నారు, ఏముంది నన్ను అడిగితే నేను పాఠాలు చెప్తా, అక్కడికి వెళ్ళాలా, అద్దాల మేడలో ఇంకా ఆయన ఉంటూ ఇంకా రాళ్ళు వేద్దాం అనుకుంటున్నాడు. ఏం పాఠాలు నేర్పుతావు నువ్వు, మేము వెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళేమో ఏ గడ్డి బీగటానికి అన్నావు, మరి నువ్వెందుకు వెళ్తున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక అడుగు ముందుకు వేశారు మా మిత్రులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు. మీకు చేత కాకపోతే ఆ పదవి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. మేము చేపిస్తామని 10 ఏళ్ళు ఉన్నావు, నువ్వు చేయలేకపోయావు, ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. ఇదేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట. కాసేపు ఆ కుర్చీ నాకి, నేను ఎక్కుతా, నువ్వు కాసేపు తప్పుకో, ఇంకా దాని మీద మోజు పోవాలా వీళ్ళకి. ఎన్ని రోజులైందండి అంటే అధికారం లేకపోతే మతిస్థిమితం తప్పుతుందనే దానికి నిదర్శనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు, కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు.